Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో Boult కొత్తగా లాంచ్ చేసిన 5 watts బ్లూటూత్ స్పీకర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. ఆల్రెడీ బాక్స్ని అయితే నేను ఓపెన్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ మీకోసం బాక్స్ ఎలా ఉంది, కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూసేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో బాక్స్ పై అయితే చూడొచ్చు, ఇక్కడ బౌల్ట్ ఆడియో అని ఉంది, ఏఆర్సి అని అయితే ఉంది, అండ్ ఇట్ సైడ్ మనకి 1 year వారంటీ, బిల్ట్ ఇన్ మైక్ అయితే ఉంది, అంటే కాల్స్ని కూడా తీసుకోవచ్చు ఈ బ్లూటూత్ స్పీకర్స్తో, అండ్ ఎక్స్ట్రా బేస్ అండ్ బిల్ట్ ఇన్ మైక్రో ఊఫర్స్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే 3,999 అని అయితే ఉంది, బట్ మనకి ఫ్లిప్కార్ట్లో 949 రూపీస్కి అయితే వస్తుంది. సో 5 watt స్పీకర్. సో ఎప్పుడైతే బాక్స్ని ఫటాఫట్ ఓపెన్ చేసి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి సో స్పీకర్ అయితే ఉంది. లేట్ చేయకుండా ఫటాఫట్ తీసేస్తాను. అండ్ మనకి ఇక్కడ యాక్స్ కేబుల్ ఉంది, అంటే మీరు డైరెక్ట్గా 3.5 mm హెడ్ ఫోన్ జాక్తో మీ మొబైల్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు, ఒకవేళ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయడం ఇష్టం లేకపోతే. అండ్ మీకు మైక్రో యూఎస్బి కేబుల్ అయితే వచ్చింది, దాన్ని బట్టే మనమైతే అర్థం చేసుకోవచ్చు మైక్రో యూఎస్బి పోర్ట్ తోటే ఈ స్పీకర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సో ఇందులో యూజర్ మాన్యువల్ ఉంది అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. సో అండ్ ఇప్పుడైతే బ్లూటూత్ స్పీకర్ని చూద్దాం. సో బ్లూటూత్ స్పీకర్ సో 5 watt స్పీకరే, బట్ సైజ్ అయితే రిమైనింగ్ ఈ ప్రైస్ రేంజ్లో నేను చూసిన 5 watt స్పీకర్స్తో కంపేర్ చేస్తే సైజ్ అయితే కొంచెం పెద్దదిగా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాలిడ్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో ఉన్న బ్లూటూత్ స్పీకర్ అని అయితే చెప్పొచ్చు. ఆల్రెడీ నేను అరౌండ్ 600-700 ప్రైస్ రేంజ్లో ఒక బ్లూటూత్ స్పీకర్ రివ్యూ అయితే చేశాను. సౌండ్ పరంగా అది ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేకుండా మ్యూజిక్ సంబంధించింది, బట్ ఇందులో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇక్కడ బౌల్ట్ బ్రాండింగ్ ఉంది, అండ్ ఇక్కడ మనకి మైక్రో యూఎస్బి పోర్ట్, మైక్ అండ్ యాక్సిలరీ పోర్ట్ అయితే ఉంది. సో దీంతో యాక్సిలరీ కేబుల్తో డైరెక్ట్ మీ మొబైల్కి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా కనెక్ట్ చేసి సాంగ్స్ని అయితే వినొచ్చు. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి సో కంట్రోల్ ప్యానల్ ఉంది, మిడిల్లో పవర్ బటన్ ఉంది, అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఉంది, అండ్ ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ బటన్స్, అండ్ ఇక్కడ సో కాల్ బటన్. మీరు సో మీ మొబైల్కి బ్లూటూత్తో పేర్ చేసినప్పుడు కాల్ వస్తే డైరెక్ట్ ఇక్కడే సో లిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడే ఎండ్ చేయొచ్చు, దీంతో డైరెక్ట్ అయితే మాట్లాడచ్చు. సో టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో అన్ని బ్లూటూత్ స్పీకర్స్ లాగే, బట్ మరీ దూరం ఉండి మాట్లాడితే మాత్రం మైక్ అయితే తీసుకోవట్లేదు, బట్ డీసెంట్ కాల్ క్వాలిటీ అని అయితే చెప్పచ్చు. అండ్ ఆడియో శాంపిల్ అయితే మీరు ఒకసారి వినండి. సో ఆడియో గురించి ఒక ఐడియా అయితే వస్తుంది, తర్వాత నేనైతే మాట్లాడతాను. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, బేస్ చాలా బాగుంది, బట్ బేస్ మరీ ఎక్కువ ఉన్న సాంగ్స్ వినేటప్పుడు బేస్ వోకల్స్ని డామినేట్ చేస్తుందని అయితే అనిపించింది. ట్రబుల్స్ డీసెంట్గా ఉన్నాయి, ఓవరాల్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకొంచెం ఒక 20% లౌడ్గా ఉంటే బాగుండి అనిపించింది స్పీకర్ వాల్యూమ్ అయితే. సో ఓవరాల్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో సో ఎక్సలెంట్ అని అయితే మనం క్లియర్గా చెప్పలేం, కానీ బట్ డీసెంట్ సౌండ్ క్వాలిటీ అని అయితే చెప్పచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ లైఫ్ అయితే నా యూసేజ్లో నాకు డీసెంట్గానే అనిపించింది. 5 to 6 hours అయితే వచ్చింది. ఇంకొక 1 hour ఎక్స్ట్రా అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓవరాల్గా డీసెంట్ బ్యాటరీ లైఫ్. అండ్ నాకు నచ్చని విషయం ఏంటంటే దీని యొక్క సైజ్ చాలా పెద్దదిగా ఉంది. సో 5 watt స్పీకర్ ఇంత పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. సరే పెద్దదిగా ఉంది, ఆ రేంజ్లో ఏమైనా పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉందా చిన్న సైజులో ఉన్న స్పీకర్స్తో కంపేర్ చేస్తే అంటే
అలా అయితే ఏం లేదు. సో ఇంకొంచెం కాంపాక్ట్గా ఇచ్చి ఉండాల్సింది. అండ్ మైక్రో యూఎస్బి పోర్ట్, సో టైప్ సికి వెళ్తే ఇంకా బాగుండేది. ఓవరాల్గా ఆ ప్రైస్ రేంజ్లో డీసెంట్ స్పీకర్ ఆప్షన్ అని అయితే చెప్పవచ్చు. క్లియర్ విన్నర్ అయితే కాదు, బట్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఆల్రెడీ నేను మీ వీటికి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేశాను, అది దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ విషయంలో ఇది ఎక్సలెంట్గా ఉంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో నాకు అదే కొంచెం బెటర్గా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది బౌల్ట్ కొత్తగా లాంచ్ చేసిన 5 వాట్ బ్లూటూత్ స్పీకర్స్ సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా రివ్యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.